దగ్గర ఎవరైనా ఎక్కువ డబ్బులు తీసుకున్నా చెల్లించున్నా మాకు తెలియజేయండి. వాళ్ళ మీద తీసుకుంటాం, మీకు తిరిగి చూపిస్తాం. మీరు డాక్యుమెంట్ రేపా ఏం పేరు మీ పేరు అక్కడ చూసినట్టుందండి మమ్మల్ని ఊరేనా డబ్బులు అడుగుంటే మాకు చెప్పండి బాబు. అయిపోయింది రిజిస్ట్రేషన్ మీది. డాక్యుమెంటేషన్ ఉన్నారా మీతో పాటు? నా కొద్దిగా ఎన్నుకోండి. ఇట్రాండి మీరు పక్క. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. ఈ సర్ప్రైజ్ చెక్లో వాళ్ళ అవినీతి ఎక్కువగా ఉంటుందో, అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ వాళ్ళు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి మేము ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఈరోజు ఇక్కడ చెక్ చేయడం జరుగుతుంది. ప్రాథమికంగా కొంత అమౌంట్ డబ్బులు అవన్నీ దొరుకుతున్నాయి. మీకు పూర్తి వివరాలు సాయంత్రం తెలియజేస్తాం. సార్ ఇప్పుడు ఈ నోట్లు కట్టలు ఎలా వచ్చినాయి సార్? పైనుంచి విసిరేశారని చెప్పి కిందకు వచ్చి తీసాం సార్. సుమారు ఎంత ఉంది సార్ అది? ఇప్పుడు దొరికింది మాకు 30,000 సార్. బ్యాచులు అంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ సార్ ఇక్కడ అవినీతి జరుగుతుందని కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ చేయలేకనే ఇక్కడ మేము వచ్చి చేస్తున్నాం. జనాలు అవును అవును మేము ఒంగోలు ఇదా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు అవును తనిఖీ చేస్తాం. సర్ప్రైజ్ చెక్ అంటారు దీన్ని మా భాషలో. సర్ప్రైజ్ చెక్ చేసి ఇప్పుడు అక్కడ ఏమన్నా వాళ్ళు రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు ఏమన్నా లోటుపాట్లు ఉన్నా కానీ అవన్నీ చెక్ చేస్తాం. రమేష్ బాబు ఇన్స్పెక్టర్ని, ఏసీబీ ఒంగోలు. అది సిబ్బంది పైన సిబ్బంది పనిచేస్తున్నారు కదా, ఆ కిటికీ దగ్గరలో ఉన్నారు.